దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈనాటి టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం భారత పాశ్చాత్య రాజనీతి తత్వ ముఖ్య లక్షణాలు, తులనాత్మక విశ్లేషణ. రాజనీతి శాస్త్ర యూజీ ఫైనల్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల పాఠ్యాంశం. ఈ అంశంపై చర్చించడానికి శ్రీ పివి రమణ గారు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేవెళ్ళ, మరియు ప్రొఫెసర్ ముస్లయ్య గారు, రాజనీతి శాస్త్ర విభాగం, ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ వారు వచ్చారు. ఈ అంశంపై చర్చ 2 భాగాలుగా ఉంటుంది. మొదటి 40 నిమిషాలు చర్చ కొనసాగుతుంది. చర్చపై వచ్చే ప్రశ్నలకు మా సమాధానాలు ఉంటాయి. మీ ప్రశ్నలకు మా ఫోన్ నెంబర్ 04027031431, 040271432, 040271433. భారత పాశ్చాత్య రాజనీతి తత్వశాస్త్ర ముఖ్య లక్షణాలు, తులనాత్మక విశ్లేషణ. అసలు రాజనీతి తత్వశాస్త్రం అంటే ఏంది? మానవుడు తన రాజకీయ జీవనం గురించి చేసిన ఆలోచనల పరంపరే తత్వశాస్త్రం. హేతుబద్ధత, తర్కం, విశ్వసనీయ జ్ఞాన సమ్మేళనమే తత్వశాస్త్రంగా చెప్పుకోవడం జరుగుతుంది. రాజనీతి తత్వానికి, గీతకు రాజనీతి పుట్టినిల్లుగా పేర్కొనడం జరుగుతుంది. మానవుడే అన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్రియలకు కేంద్ర బిందువని సోఫిస్టులు నమ్మారు. సోఫిస్టులు నమ్మినటువంటి సిద్ధాంతంలో నుంచి ప్రభావితమైన వాడు సోక్రటీస్. సోక్రటీస్ ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో ఆదర్శ రాజ్య వ్యవస్థను నిర్మిస్తే, ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ శాస్త్రీయ పద్ధతి ద్వారా అధ్యయనం చేశాడు. రాజనీతి తత్వం ప్రాచీన గ్రీకు ఆలోచనల నుంచి ఉద్భవించిందనే వాదనకు సవాలుగా భారత రాజనీతి తత్వ విచారం ప్రాచుర్యంలోకి వచ్చింది. భారత రాజనీతి తత్వ విచారానికి ముఖ్యంగా వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం, స్మృతులు వీటి ఆధారాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ప్రాచీన భారత రాజనీతి తత్వవేత్తలు మత ప్రభావానికి లోనైనట్టుగా మనం చరిత్రను గమనిస్తే మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ వారి ఆలోచనల వెనుక సహేతుకత మరియు ఒక శాస్త్రీయత ఉందనేటువంటి విషయాన్ని గమనిస్తాం. ఆనాటి సామాజిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా బహుజన సుఖాయ, బహుజన హితాయ అనేటువంటి మౌలిక సూత్రాన్ని బుద్ధిజం ప్రతిపాదించింది. వీటితో పాటు సామాజిక నిర్మాణాన్ని, రాజ్య మనుగడను యథావిధిగా కొనసాగిస్తూ సహేతుకంగా ఉండాలని కౌటిల్యుడు, మనువు చెప్పడం జరిగింది.
వీటితో పాటు ఆ తర్వాత వచ్చినటువంటి మధ్యయుగాల మతమౌఢ్యవాదానికి వ్యతిరేకంగా ఆధునిక యుగం ప్రారంభమైంది. ఈ ఆధునిక యుగంలో వివిధ తత్వవేత్తలు, ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి శ్రమ, మిగులు విలువ, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి సాధనాలు, వర్గ పోరాటాన్ని గతితార్కిక భౌతికవాదం ద్వారా చరిత్రను విశ్లేషించాడు కార్ల్ మార్క్స్. వర్గ పోరాటం ద్వారానే సమసమాజాన్ని నిర్మించాలని సూత్రీకరించాడు. సామాజిక సూత్రాల ద్వారా చరిత్ర గమన మార్క్సిజం చరిత్రను అన్వయిస్తూ సామాజిక చలన సూత్రాల ద్వారా మార్క్సిజం ప్రపంచ గమనాన్ని మార్చివేసింది. ఈ నేపథ్యంలో ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగంలో వచ్చినటువంటి ప్రాచీన, పాశ్చాత్య, ఇండియన్ మరియు వెస్ట్రన్ పొలిటికల్ థాట్ సంబంధించినటువంటి తత్వవేత్తలు చెప్పినటువంటి విషయాన్ని మనం సమగ్రంగా ఈరోజు చర్చిద్దాం. ముందుగా వెంకటరమణ గారు, భారతదేశ తత్వశాస్త్రంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయనేది మనకు తెలిసినటువంటి విషయమే. ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల్లో ఆలోచనల ధోరణులు, ఎన్నో భావజాలాలు, తాత్విక శ్రవంతులు ప్రచారంలోకి వచ్చాయి. ఎంతోమంది తత్వవేత్తలు తమ తత్వంతో ఈ సమాజాన్ని ప్రభావితం చేయడం జరిగింది. ఈ క్రమంలో తత్వశాస్త్రం అనేటువంటి అధ్యయన అంశాన్ని, అదేవిధంగా రాజ్య స్వభావాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చో వివరించండి. యాక్చువల్లీ తత్వశాస్త్రం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం కొద్దిమంది విశిష్ట వ్యక్తుల యొక్క ఆలోచన ధోరణులుగా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందే పేర్కొన్నట్లుగా హేతువు, తర్కము, విశ్వసనీయ జ్ఞానము, ఈ మూడింటి యొక్క సమ్మేళనంగా మనం తత్వం అనే దాన్ని పేర్కొంటాము. తత్వము, తత్వశాస్త్రము అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అని చెప్తాం. ఫిలాసఫీ అనే పదము ఒక గ్రీక్ పదం, 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఫిలోసోఫియా అనే 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఫిలో అంటే విశ్వసనీయమైనది, సోఫియా అంటే విజ్ఞానము. కాబట్టి ఏదైతే నమ్మదగిన విజ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్నే ఫిలాసఫీ అని చెప్తాం. ఈ ఫిలాసఫీ అనే దాంట్లో ఏమి అధ్యయనం చేయాలి అనే దానిపైన అనేక మంది తత్వవేత్తలు అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంట్లో డిడి రఫాయల్ అనే ఆయన అభిప్రాయం ఏంటంటే, కేవలం వర్తమానాన్ని గురించి, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాత్రమే కాకుండా భవిష్యత్తును గురించి కూడా విశ్లేషించడం అనేది తత్వశాస్త్రం యొక్క పరిధిలో ఉంటుంది అని చెప్తాడు. అంటే ఆయన ఏంటంటే, వాట్ ఈజ్ బీయింగ్, వాట్ ఈజ్ బికమింగ్ అండ్ వాట్ ఆట్ టు బీ అనే 3 అంశాలను అధ్యయనం చేస్తుంది. వాట్ ఈజ్ బీయింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతము, అదేవిధంగా వాట్ ఆట్ టు బీ అంటే ఏ విధంగా సమాజం ఉంటే బాగుంటుంది అనే దాన్ని కూడా రాజనీతి తత్వశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా మనకు లియో స్ట్రాస్ అనే అతను మరొక నిర్వచనాన్ని ఇచ్చాడు. ఆయన అభిప్రాయంలో ఒక సమాజం కానీ, పౌరుడు కానీ, రాజ్యం కానీ కొన్ని నిర్దిష్ట ఆదర్శ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి తత్వశాస్త్రం బాగా ఉపయోగపడుతుంది అని చెప్తాడు. సో ఈ విధంగా సమాజంలో ఉండే వివిధ రకాలైన దృగ్విషయాలను సాధారణ మానవులకు అర్థమయ్యే రీతిలో సూత్రీకరణ చేయటం అనేది తత్వశాస్త్రం యొక్క ప్రధాన లక్షణంగా మనం పేర్కొంటాం. అయితే ఈ తత్వశాస్త్రం అనే దాంట్లో అనేక రకాలు ఉంటాయి. దీంట్లో మతపరమైన తత్వశాస్త్రం ఉంటుంది, ఆర్థికపరమైనది ఉంటుంది, సామాజిక తత్వం ఉంటుంది, రాజనీతి తత్వం ఉంటుంది. ఈ విధంగా అనేక తత్వాలనే ఉంటాయి. మనం మతపరమైన తత్వాన్ని కనుక తీసుకుంటే దాన్ని ఆధ్యాత్మిక తత్వం అని కూడా చెప్తాం. రిలీజియస్ ఫిలాసఫీ అని, స్పిరిచువల్ ఫిలాసఫీ అని చెప్తాం. ఉదాహరణకు హిందూ మతంలో మనకు ద్వైత సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతము, విశిష్టాద్వైత సిద్ధాంతము, భగవద్గీత ఇట్లాంటివన్నీ కూడా మతపరమైన ఫిలాసఫీగా మనం పేర్కొంటాం. అదేవిధంగా మనం సామాజిక తత్వాన్ని కనుక తీసుకుంటే సమాజంలో కుటుంబము, కులము, తెగ, ఈ సామాజిక నిర్మితులు, సమాజంలో వివిధ వ్యక్తుల యొక్క సంబంధాలు మొదలైన అంశాలను క్రోడీకరించేదాన్ని మనం సామాజిక తత్వంగా చెప్తాం. మనం ఆధునిక యుగంలో మనం ఎంఎన్ శ్రీనివాస్ అనే అతను ఒక సామాజిక తత్వవేత్తగా మనకు పేరుగాంచాడు. అదేవిధంగా రాజ్యము ఏ విధంగా ఏర్పడింది, రాజ్యానికి పౌరులకు ఉండే సంబంధాలు ఏమిటి, రాజ్యము తన విధేయతను పౌరుల నుంచి ఎలా పొందుతుంది, శాసన విధేయత అంటే ఏమిటి, పౌరులకు ఉండే స్వేచ్ఛ, హక్కులు మొదలైన అంశాలు వివిధ యుగాల్లో ఏ విధంగా మారుతూ వచ్చాయి, ఈ అంశాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనం రాజనీతి తత్వశాస్త్రంగా మనం పేర్కొంటాం. ఈ తత్వశాస్త్రానికి మీరు చెప్పినట్లుగానే గ్రీకు దేశం అనేది ఒక పుట్టినిల్లు లాంటిది.
దాంట్లో మనకు సోఫిస్ట్ సాంప్రదాయం అనేది వచ్చింది. ఆ సోఫిస్ట్ సాంప్రదాయం నుంచి సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ ఇట్లాంటి వారు అనేక మంది తత్వవేత్తలు అనేక సిద్ధాంతాలు తెలిపారు. వారు ప్రధానంగా ధర్మ సిద్ధాంతం అనే దాన్ని చెప్పారు. ఆ తర్వాత ఆదర్శ రాజ్యం అనేది చెప్పారు, కమ్యూనిజం అనేది చెప్పారు, అదేవిధంగా వివాహ సంస్కరణల గురించి చెప్పారు. ఈ విధంగా వ్యక్తి జీవితాన్ని, సమాజ జీవితాన్ని, రాజ్య జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా అనేక మన ఈ లక్షణాలతో ప్రాచీన తత్వం అనేది, ప్రాచీన పాశ్చాత్య తత్వం అనేది వచ్చింది. మనం ప్రాచీన పాశ్చాత్య తత్వం అంటే మనం గ్రీకు, రోమన్ సమాజాల్లో వచ్చిన తత్వాన్ని మనం పేర్కొంటాం. అదే కాలంలో సమాంతరంగా భారతదేశంలో కూడా మనకు భారతీయ తత్వశాస్త్రం అనేది వచ్చింది. భారతీయ తత్వశాస్త్రానికి మనము అనేక మంది ఉన్నప్పటికీ కూడా ముగ్గురిని ప్రముఖంగా పేర్కొంటాం: మనువు, కౌటిల్యుడు, గౌతమ బుద్ధుడు. ఇక్కడ ఈ ముగ్గురు సంస్కర్తలు కూడా, ఈ ముగ్గురు తత్వవేత్తలు కూడా మనకు వివిధ ఆలోచన ధోరణులను తెలియజేశారు. వారి ఆలోచనల సారాంశాన్ని కనుక మనం పరిశీలిస్తే సమాజంలో ధర్మం అంటే ఏమిటి, దండం అంటే ఏమిటి, రాజధర్మం అంటే ఏమిటి, దండనీతి అంటే ఏమిటి, రాజ్యం యొక్క లక్షణాలు ఏమిటి, దాన్ని సప్తాంగ సిద్ధాంతం అని చెప్తాం. ఈ విధంగా భారత రాజనీతి అనేది మనకి తీసుకురావటం జరిగింది. అంటే పాశ్చాత్య రాజనీతి, భారత రాజనీతి రెండు కూడా సమాజంలో ఉన్న దృగ్విషయాలను ప్రజలకు చాలా సాధారణమైన పరిభాషలో అర్థమయ్యే రీతిలో సూత్రీకరించడానికి తోడ్పడ్డాయి అని చెప్తాం. అయితే ఈ ఫిలాసఫీ అనేది యుగాలను బట్టి మారుతూ వచ్చింది. ప్రాచీన యుగానికి సంబంధించిన భావజాలము, మధ్యయుగాలకు సంబంధించిన మరి ఆలోచన ధోరణులు, ఆధునిక యుగానికి సంబంధించిన ఆలోచన ధోరణులు, దీన్ని యుగ విభజనగా మనం చెప్తాం. ఇదే కాకుండా మనం ఫిలాసఫీని మన దాంట్లో ఉన్న పరిధిని బట్టి కూడా విభజించవచ్చు. అది భౌతికవాదము అనే దాన్ని బట్టి విభజించవచ్చు. అలాగే భావజాల రీత్యా చూస్తే ఉదారవాద ఫిలాసఫీ, దాన్ని లిబరల్ ఫిలాసఫీ అంటాం. అదేవిధంగా మార్క్సియన్ ఫిలాసఫీ అని చెప్తాం, సామ్యవాద ఫిలాసఫీ అని చెప్తాం. ఈ విధంగా భావజాల రీత్యా ఒక వర్గీకరణ, దాని యొక్క పరిధి స్వభావరీత్యా ఒక వర్గీకరణ, యుగ విభజన రీత్యా ఒక వర్గీకరణ. ఈ విధంగా వివిధ వర్గీకరణల ద్వారా మనం తత్వశాస్త్రం అనే దాన్ని, రాజనీతి తత్వం అనే దాన్ని మనం అధ్యయనం చేయటం అనేది జరిగింది. ప్రొఫెసర్ ముస్లే గారు, సార్ చెప్పినట్టుగానే ప్రాచీన భారత రాజనీతి తత్వాల్లో రెండు ధోరణులు అనేది ఉన్నది. ముఖ్యంగా మనువు, కౌటిల్యుడికి సంబంధించి ఆది భౌతిక తత్వం, బుద్ధుడికి సంబంధించిన తత్వాల్లో భౌతిక తత్వం అనేది ఉంది. ఈ రెండు ధోరణులను ఏ విధంగా మనం తులనాత్మకంగా విశ్లేషించవచ్చో వివరించండి. ఇప్పుడు డాక్టర్ వెంకటరమణ గారు చెప్పినట్టుగా ప్రాచీన సమాజాల్లో, అంటే గ్రీకు ప్రాచీన సమాజాల్లోనే రాజనీతి తత్వం ప్రారంభమైందనేటువంటి విషయాన్ని మనం వెంకటరమణ గారి విశ్లేషణలో మనం విన్నాం. అదే సందర్భంలో భారతదేశంలో కూడా ప్రాచీన భారత సమాజంలో ఒక రాజకీయ భావజాలం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది మనకు. ప్రపంచ చరిత్రలో అతి పురాతనమైనటువంటి వాంగ్మయంగా గుర్తించబడినటువంటి ఋగ్వేద కాలం నుండి కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం వరకు కూడాను ఈ రాజకీయ భావజాలము, రాజకీయ తత్వ విచారం అనేటువంటిది ఒక అప్రతిహతంగా కొనసాగినటువంటి సందర్భం. అయితే దీన్ని మనం ప్రాచీన భారత రాజనీతి తత్వ విచారాన్ని గురించి మనం పరిశీలించేటప్పుడు రెండు ప్రధానమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. ఒకటి కాల నిర్ణయానికి సంబంధించినటువంటి అంశం. అంటే ఋగ్వేద కాలం ఏంటిది, కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్ర కాలం ఏంటిది, లేకపోతే సంహితలు, పురాణాలు, ఇతిహాసాలు అనేటువంటి ఏ కాలానికి సంబంధించినటువంటి, అది చరిత్రకారుల మధ్య, వాంగ్మయకారుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే కాల నిర్ణయానికి సంబంధించినటువంటి సమస్య ఒకటి. రెండవది ఏంటంటే అసలు హిందూ తాత్విక విచారం అనేటువంటిది లేదా భారతీయ తత్వ విచారం అనేటువంటిది మత భావజాలం నుండి రాజకీయ భావజాలాన్ని వేరు చేయడము లేదా విడదీయటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య. అంటే మతం నుంచి రాజకీయ భావాలని, రాజనీతి తాత్విక విచారాన్ని విడదీయటం అనేటువంటి సాధ్యం కాలేదు. సో ఈ రెండు కలగలుపుగా ఉండడం అనేటువంటి ఒక లక్షణాన్ని భారతీయ తత్వంలో మనం చూస్తాం. ఇది రెండు ప్రధానమైనటువంటి సమస్యలు. ఇకపోతే రెండోది, భారతీయులు ఏనాడు కూడాను రాజకీయ భావజాలాన్ని లేదా తత్వ విచారాన్ని ఒక స్వతంత్రమైనటువంటి తాత్విక చింతనగా ముందుకు తీసుకురాలేదు. దానికి ఒక మత భావజాలంతో, మత విశ్వాసాన్ని, మత నమ్మకాన్ని జోడించడం ద్వారా రాజకీయ తాత్విక విచారాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. దాని మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. అది అట్లా చేశారు అనడానికి మనకు ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటంటే ఋగ్వేదం కానివ్వండి, లేదా 4 వేదాల్లో ఉన్నటువంటిది కానివ్వండి, కౌటిల్య యొక్క అర్థశాస్త్రం కానివ్వండి, లేదా మనుధర్మశాస్త్రం కానివ్వండి, ఇవన్నీ కూడాను మనకు
మతాన్ని, మత భావజాలాన్ని, రాజకీయ తాత్విక విచారాన్ని వేరు చేసి చూడలేకపోయా అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు అదే సందర్భంలో ఇక మతము అనేటువంటి అంశాన్ని, చట్టాన్ని, మతాన్ని ఒకే ఘాటిగా చూడడం, అంటే మత పరిధిలోనే చట్టాన్ని చూడడం, మత పరిధిలోనే నియమాలను చూడడం, మత పరిధిలోనే నిబంధనలను చూడడం, మతాచారుల యొక్క భాష్యాల ద్వారా చట్టాన్ని, శాసనాన్ని వివరించడం అనేటువంటి ఒక ప్రక్రియ మనకు హిందూ తాత్విక చింతనలో మనకు అవపడతా ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ మొత్తం తత్వం అంతా కూడాను రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద ఆధారపడింది. ఒకటి ఏంటంటే అలౌకికమైనటువంటి భావజాలాన్ని ప్రచారం చేయడం, అతి భౌతికమైనటువంటి భావజాలాన్ని ప్రచారం చేయడం అని అంటే ఏంటి అంటే అతీంద్రియమైనటువంటి శక్తుల ద్వారా ఈ సృష్టి, ఈ లయ, ఈ యథార్థ భౌతిక ప్రపంచం అంతా కూడాను ఏదో ఒక సృష్టి యొక్క ఒక సృష్టి ద్వారా వచ్చినటువంటిదే అనేటువంటి ఒక అతీంద్రియ శక్తి యొక్క ప్రభావం మేరకే జరిగింది అనేటువంటి ఒక భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చాయి. సో ఈ భావజాలంలో సమర్థించినటువంటి దాంట్లో మనకు వేదాలు అవుపడతాయి, తర్వాత ఇతిహాసాలు అనేటువంటి అవుపడతాయి, తర్వాత పురాణాలు అవుపడతాయి, తర్వాత సంహితలు, ఈ ఐతరేయ పురాణం కానివ్వండి, ఈ తైతరేయ పురాణం కానివ్వండి, ఇవన్నీ కూడాను దాన్ని సమర్థించినట్టుగానే అవుపడతాయి. అట్నే యాజ్ఞవల్కుడు, తర్వాత నారద స్మృతి, ఇవన్నీ కూడా దాన్ని సమర్థించినట్టుగా మనకు అవుపడుతున్నాయి. అయితే వాటి తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మహాభారతం, ఇతిహాసాలైనటువంటి మహాభారతం, రామాయణంలో కూడా రాజకీయ భావజాలాన్ని మతపరమైనటువంటి అంశాలతో జోడించి చెప్పినట్టుగా మనకు అవపడుతూ ఉంది. మహాభారతం యొక్క శాంతి పర్వంలో మనము రాజధర్మం గురించి, రాజు యొక్క విధులను గురించి, రాజు యొక్క బాధ్యతలను గురించి, రాజ్య నిర్వహణ ఎలా కొనసాగాలనేటువంటి విషయాలను గురించి ఈ మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పినట్టుగా మనకు ఉంటుంది. అట్లాగే రామాయణంలో కూడా ఈ రాజకీయాల అంశాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. ఇకపోతే ముఖ్యంగా ప్రాచీన భారత రాజనీతి తత్వ విచారానికి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథంగా కౌటిల్య యొక్క అర్థశాస్త్రాన్ని మనం పేర్కొంటాం. ఈ కౌటిల్య యొక్క అర్థశాస్త్రం పేరుకు అర్థశాస్త్రం అయినా అది వాస్తవానికి రాజకీయ విషయాల మీద ఎక్కువ విశ్లేషణ చేసింది, తాత్విక చింతన మీద ఎక్కువగా విశ్లేషణ చేసింది, రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి విశ్లేషణ ఎక్కువగా మనకు దాంట్లో అవుపడుతుంది. ఇది అంటే కౌటిల్యుడు సప్తాంగ సిద్ధాంతం అనేటువంటి దాన్ని చెప్పడం ద్వారా అంటే రాజ్యం అనేటువంటిది 7 అంగాలతో కూడుకున్నటువంటిది. అంటే రాజు ఉంటాడు, రాజుకు సహాయ సహకారాలు, సలహాలు అందించడానికి మంత్రివర్గం ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క విధులు ఉంటాయి, నేర పరిపాలనకు సంబంధించి, తర్వాత వర్తక సముదాయానికి సంబంధించి, ఇంకా పౌర పరిపాలనకు సంబంధించినటువంటి అనేక విషయాలని క్లుప్తంగా ఆయన వివరించడం అనేటువంటి జరిగింది. అసలు ఒక మాటలో చెప్పాలంటే స్థానిక పరిపాలన నుండి అంతర్జాతీయ విషయాల వరకు కౌటిల్య యొక్క అర్థశాస్త్రం చర్చించింది. అట్లాగే ఒక గ్రామ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం వరకు కూడాను అనేక విషయాలని కౌటిల్య యొక్క అర్థశాస్త్రంలో మనం చూస్తాం. అంటే ఏదైనా ఋగ్వేదం కాలం నుండి కౌటిల్య యొక్క అర్థశాస్త్రం వరకు కూడా మొత్తంగా మనం చూసినట్లయితే రాజకీయ భావజాలాలు, రాజకీయ ఆలోచనలు, రాజకీయ చింతన, అట్లా మతపరమైనటువంటి విశ్వాసము రెండూ కూడా కలగల్పుగా ఉన్నట్టుగానే మనకు అవుపడుతున్నాయి. అయితే దీనికి భిన్నంగా ఒక భౌతికమైనటువంటి ఆలోచన, భౌతిక రాజనీతి చింతన అనేటువంటిది మనకు వేదకాలం తర్వాత వేదకాలంలో చెప్పినటువంటి అంశాలని వ్యతిరేకిస్తూ లేదా దానికి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ఒక భావజాలాన్ని మనం చూస్తాం. దానికి మొట్టమొదటిసారి పునాదులు వేసినటువంటి వాళ్ళు లోకాయతులు. ఈ లోకాయతులనే మనము చార్వాకులు అని అంటాం. ఈ చార్వాక సిద్ధాంతానికి పునాదేసినటువంటి మూల పురుషుడు బృహస్పతి అని పేర్కొనటం జరుగుతుంది. వీళ్ళ ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు అంతకుముందు వేదకాలము, ఔటిల్యుడు వీళ్ళందరూ చెప్పినటువంటి దాంట్లో జన్మ ఉంటుంది, పునర్జన్మ ఉంటుంది అనేటువంటిది, తర్వాత ఈ సృష్టి అంతటికీ కూడాను అతీంద్రియమైనటువంటి శక్తి ఏదో ఉందనేటువంటి భావజాలను. కానీ అదే చార్వాకులు, లోకాయుతులు ఏమంటారు, ఈ సృష్టి అనేటువంటిది, సృష్టిలయ అనేటువంటిది ఒక యథార్థమైనటువంటి భౌతికమైనటువంటి అంశంలో నుంచి వచ్చినటువంటిది, ఇది పదార్థ గుణకంగా వచ్చినటువంటిది. ఈ జీవరాశులు, పక్షులు ఇవన్నీ కూడాను ఒక పదార్థంలో నుంచి ఉద్భవించినటువంటివే, దాంట్లో అంతర్భాగమైనటువంటి వాడే మానవుడు. కాబట్టి ఒకే జన్మ ఉంటుంది. ఈ జన్మ ఉన్నప్పుడే అతను అన్ని సుఖాలని, అన్ని రకాల అనుభవాలని, భోగభాగ్యాలను అనుభవించాలే తప్ప మళ్ళీ ఒక జన్మ ఉంటుందని, ఆ జన్మలో మంచి జీవితం గడపడం కోసం ఈ జన్మలో కొంత కఠోరమైనటువంటి నియమం పాటించాలనేటువంటిది ఏది లేదు. అదంతా అబద్ధము, అదొక మాయా సిద్ధాంతం అనేటువంటి దాన్ని ఈ చార్వాకులు ముందు పెట్టారు. అయితే ఇటు చార్వాకుల యొక్క
విపరీతమైనటువంటి భౌతికవాదానికి, అటు వేదాల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ చెప్పినటువంటి ఒక మత విశ్వాసంతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక లేదా అలౌకికమైనటువంటి భావజాలానికి మధ్యస్థంగా గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధిజాన్ని ముందుకు తీసుకొచ్చాడు. దీన్నే బుద్ధుడి యొక్క సిద్ధాంతాన్ని మధ్య మార్గం అనేది కూడా అని అంటాం. అంటే పూర్తిగా భౌతికవాదాన్ని సమర్థించకుండా, అదేవిధంగా అభౌతికమైనటువంటి అంశాల మీదనే ఆధారపడకుండా భౌతిక అభౌతికమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఒక విషయాన్ని ఆయన తీసుకొచ్చాడు. అది అంటే గౌతమ బుద్ధుడి యొక్క ఆలోచన విధానం అనేది ప్రాపంచిక దృక్పథం మీద, యథార్థం మీద, వాస్తవికత మీద, సమాజాన్ని కేంద్రంగా తీసుకొని వ్యక్తి యొక్క శ్రేయస్సును కేంద్రంగా తీసుకొని వచ్చినటువంటి సిద్ధాంతము బౌద్ధము. దాంట్లో ఏంటంటే సామాజికపరమైనటువంటి సమానత్వాన్ని గురించి చెప్పాడు, ఆర్థికపరమైనటువంటి సమానత్వాన్ని గురించి చెప్పాడు, స్త్రీ పురుషుల యొక్క సమానత్వాన్ని గురించి చెప్పాడు. అది ఒక వాస్తవికమైనటువంటి ఒక నైతిక విలువలతో నైతిక జీవనానికి సంబంధించినటువంటి ఒక యథార్థ భౌతికవాద సిద్ధాంతంగా గౌతమ బుద్ధుడి యొక్క సిద్ధాంతాన్ని మనం చెప్పవచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాచీన భారత తాత్విక విచారం అనేటువంటిది 2 ఆలోచన ధోరణులుగా మనకు అవపడుతున్నాయి. ఒకటి అలౌకిక అభౌతికమైనటువంటి ఆలోచన ధోరణి ఒకటి కాగా, భౌతిక లౌకికమైనటువంటి తాత్విక చింతన మరొకటిగా మనకు అవపడతా ఉన్నదని చెప్పుకోవచ్చు. రమణ గారు, రాజనీతి తత్వానికి గ్రీకు రాజనీతి పుట్టినిల్లుగా మనం పేర్కొనడం జరిగింది. సోఫిస్టుల యొక్క సంప్రదాయం, ఆ తర్వాత వచ్చినటువంటి సోక్రటీస్, ఆ తర్వాత వచ్చినటువంటి ప్లేటో, అరిస్టాటిల్, ఈ తదితర తత్వవేత్తల యొక్క తత్వం యొక్క ధోరణులు, అంటే వాళ్ళ యొక్క విశిష్టతలు ఏంటో తెలుపగలరు? మీరు చెప్పినట్లుగానే తత్వశాస్త్రానికి గ్రీకు పుట్టినిల్లు అని చెప్పి ఎర్నెస్ట్ బార్కర్ అనే అతను సోషల్ అండ్ పొలిటికల్ ఫిలాసఫీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ ఫిలాసఫీ అనే గ్రంథంలో పేర్కొంటాడు. ఆయన ఏమంటారంటే, గ్రీకు నగర రాజ్యాలు చాలా చిన్నవిగా ఉండేవి. దానితోటి ప్రతి నగర రాజ్యంలోనూ కూడా రాజకీయాలపైన ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉండేది. కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థని, కొన్ని సందర్భాల్లో సైనిక పాలన, కొన్ని సందర్భాల్లో రాజరిక వ్యవస్థ, ఈ విధంగా వివిధ రూపాల ప్రభుత్వ రూపాలతో వారు ప్రయోగాలు చేయటం అనేది వారికి ఎక్కువగా ఉండేది. అయితే గ్రీకు రాజనీతి తత్వానికి మొట్టమొదటిగా ఆజ్యం పోసిన వారిని సోఫిస్టులు అని చెప్తాం. సోఫియా అంటే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని ఏదైతే విజ్ఞానం అనే దాన్ని వివిధ శాస్త్రాల ద్వారా క్రోడీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లిన వారిని సోఫిస్టులు అంటాము. వీరిని మానవ జాతి చరిత్రలో తొలితరం ఉపాధ్యాయ వర్గంగా కూడా మనం పేర్కొంటాం. ఈ సోఫిస్టులు అనేవారు ఎవరైతున్నారో వారు మ్యాన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనే సూత్రాన్ని పాటించారు. అంటే సమాజంలో ఉన్న శాస్త్రాలన్నీ కూడా మానవ శ్రేయస్సు కోసమే పనిచేస్తాయి. మ్యాన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్, మానవుడే అన్నింటికీ ప్రమాణము అనే దాన్ని ఆధారంగా తీసుకొచ్చారు. అయితే ఈ సోఫిస్ట్ సిద్ధాంతంలో మనకు హేతువాదం కనిపిస్తుంది, ప్రకృతివాదం కనిపిస్తుంది, మరి ఇలాంటి వాదాలన్నీ కూడా కనిపిస్తాయి. అయితే సోఫిస్టులు ప్రోటగోరస్ అనే అతను దీనికి ఆద్యుడు. ఆ తర్వాత దీనిలోనే మరి ఎపిక్యురాస్ అనేవారు, పైథాగరస్ అనే అతను, వీళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. వీరి యొక్క వారసునిగా మనం సోక్రటీస్ని పేర్కొంటాం. సోక్రటీస్ గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్త, తత్వవేత్త. అయితే ఆయన రచనలు అయితే ఏమి చేయలేదు, కానీ ఆయన ఉపయోగించిన ప్రశ్నోత్తరాల పద్ధతి అనేది మనకు ప్లాటో గ్రంథాల్లో కనిపిస్తుంది. డైలాగ్ మెథడ్ అని చెప్తాము. ఆ డైలాగ్ మెథడ్ అనేది ప్లాటో రచించిన అపాలజీ అనే గ్రంథం ఏదైతే ఉందో, అట్లాగే క్రీటో అనే గ్రంథం ఏదైతే ఉందో, ఆ రెండు కూడా ప్రత్యేకంగా మనకు సోక్రటీస్తో తనకు జరిగిన సంభాషణల గురించి అది ప్రస్తావించడం అనేది జరుగుతుంది. ఈ సోక్రటీసు తాను జీవించిన కాలంలో జ్ఞాన సిద్ధాంతం అనే దాన్ని తీసుకొచ్చాడు. దాన్నే సుగుణమయ జ్ఞానం అనేది ఆయన చెప్తాడు. అంటే నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్ అనేది ఒక గొప్ప సూత్రీకరణ చేసి చెప్పడం అనేది జరిగింది. ఆయన తర్వాత మనకు ఆయన జీవితకాలంలో మరణశిక్షను ఎదుర్కొన్నాడు. ఆయన ఆ దేశంలోని యువకులను మరి పెడత్రోవ పట్టిస్తున్నాడన్న తప్పుడు ఆరోపణను ఎదుర్కొని ఆయన మరణశిక్షను కూడా ఎదుర్కోవటం జరిగింది. ఆయన యొక్క శిష్యుడు ప్లాటో మనకి రిపబ్లిక్ అనే గ్రంథాన్ని, స్టేట్స్మెన్, లాస్ అనే గ్రంథం రచించాడు. అయితే ఈ గ్రంథాల్లో ఆయన ఆదర్శవాదం అనే దాన్ని తీసుకొచ్చాడు. ఆ ఆదర్శవాదాల్లో మరి ఐడియా ఈజ్ రియల్ ఈజ్ ఐడియల్ అనే ఒక ప్రధానమైన సూత్రాన్ని ఆయన చర్చకు తీసుకొచ్చాడు. దాన్నే మనము జ్ఞాన సిద్ధాంతంలో ఎపిస్టమాలజీ అని పేర్కొంటాం. ఈ ఎపిస్టమాలజీ ప్రకారము ఆదర్శవంతమైనది ఏదైతే ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది. దాన్నే భావవాదం అని కూడా చెప్తాం.
ఈ భావవాదానికి అనుగుణంగా ఆయన ఒక ఆదర్శ రాజ్య నిర్మితిని కూడా చెప్పాడు. ఆ ఆదర్శ రాజ్య నిర్మితిలో మరి 3 వర్గాలు ఉంటాయి. తాత్విక ప్రభువులు, సైనికులు, శ్రామికులు అనే 3 వర్గాలు ఉంటాయి. తాత్విక ప్రభువులకు కుటుంబం అనేది ఉండరాదు, అదేవిధంగా మరి వారికి వివాహం అనేది ఉండరాదు అని చెప్తాడు. ఈ విధంగా మనకి ప్లాటో యొక్క ధర్మ సిద్ధాంతం కానీ, కమ్యూనిజం కానీ, ఆదర్శవాదం కానీ ఇవన్నీ కూడా గొప్ప తత్వవేత్తలుగా, తత్వ సూత్రాలుగా మనం పేర్కొంటాం. ఆయన తరువాత ఆయన శిష్యుడు అరిస్టాటిల్ ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించాడు, ఆయన విమర్శించాడు. విమర్శనాత్మకంగా చూసి మన ఈ ఐడియలిజంని వ్యతిరేకించి రియలిజంని ఆయన ప్రచారం చేశాడు. అందువల్లనే అరిస్టాటిల్ని హెలెనిక్ ఫిలాసఫీ అని, రియలిస్టిక్ ఫిలాసఫీ అని చెప్తాం. హెలెనిజం అంటే అప్పట్లో గ్రీకు సమకాలీనంలో ఉన్న వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆయన రచనలు ఉన్నాయి అని చెప్పటం. ఆ తర్వాత మరి ఆయన కూడా, అరిస్టాటిల్ కూడా విప్లవాల సిద్ధాంతాన్ని చెప్పాడు, ప్రభుత్వాల వర్గీకరణ అని చెప్పాడు. అదేవిధంగా మరి బానిసత్వాన్ని సమర్థించాడు. మానవజాతి చరిత్రలో మరి అరిస్టాటిల్ అంతటి మేధావి లేడు, కానీ ఆయన ఒక సామాజిక దురాచారమైన బానిసత్వాన్ని సమర్థించాడు. ఇది మరి సమకాలీన సమాజం యొక్క ప్రభావం ఒక తత్వవేత్తపై ఉంటుంది అనడానికి ఉదాహరణగా మనం పేర్కొంటాం. ఇప్పుడు మనము గ్రీక్ ఫిలాసఫీకి ఇండియన్ ఫిలాసఫీకి మనం కంపారిజన్ కనుక చేస్తే, గ్రీక్ ఫిలాసఫీలో మనకు రాజ్యానికి 4 లక్షణాలు ఉంటాయని చెప్తారు. ప్రజలు, ప్రదేశము, సార్వభౌమాధికారము, ప్రభుత్వము అనే లక్షణాలు ఉంటాయి. కానీ ఇండియన్ ఫిలాసఫీకి వచ్చేటప్పటికి దాన్ని సప్తాంగ సిద్ధాంతంగా చెప్తాం. అంటే రాజ్యానికి 7 అంగాలు ఉంటాయి అని చెప్తాం. అదేవిధంగా గ్రీక్ ఫిలాసఫీ అంతా కూడా రాజ్యకేంద్రక సిద్ధాంతం, దాన్నే స్టేట్ సెంట్రిక్ ఫిలాసఫీ అని చెప్తాం. కానీ ఇండియన్ ఫిలాసఫీ అంతా కూడా సొసైటీ సెంట్రిక్ ఫిలాసఫీ, ఇది సమాజ కేంద్రక తత్వంగా మనం పేర్కొంటాం. అంతేకాకుండా గ్రీక్ ఫిలాసఫీలో మనకు మరి అధిభౌతికవాదం అనేది కొంతమేరకు కనిపిస్తూ ఉంటుంది, కొంత వాస్తవవాదం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఆదర్శవాదం అనేది ఎక్కువ కనిపిస్తుంది. కానీ భారతీయ తత్వవేత్తల్లో మనకు వాస్తవవాదం అనేది మరింత ఎక్కువగా కనిపించడం అనేది చూస్తాం. దానికి మనం కౌటిల్యుని యొక్క రచనలు అవి చాలా ఉదాహరణలుగా మనం పేర్కొంటాం. సో ఈ విధంగా మనకు ఒక పక్క గ్రీక్ ఫిలాసఫీ, ఒక పక్క ఇండియన్ ఫిలాసఫీ, ఇవి రెండు కూడా కొంతమేరకు కొన్ని సామ్యాలు కలిగి ఉన్నాయి, కొన్ని విశిష్టతలు, విభిన్నతలు కూడా కలిగి ఉండటం జరుగుతుంది. ప్రొఫెసర్ ముస్లే గారు, ఇప్పటివరకు రమణ గారు చెప్పినట్టుగా గ్రీక్ ఫిలాసఫీ అనేది రాజనీతి భావాలకు పుట్టినలుగా చెప్పుకోవడం జరిగింది. అయితే రాజ్య ఆదర్శాలు మాత్రమే కాకుండా వ్యక్తి ఆదర్శ జీవనం పైన కూడా బౌద్ధ నీతి, అంటే బౌద్ధ రాజనీతి తెలిపిన చతురార్య సూత్రాలు, అష్టాంగ మార్గాలు, అదేవిధంగా ధమ్మ, సంఘ, ఇవన్నీ కూడా తదితర భావాలు ప్రజా జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? ఓకే, ఈ వేదకాలపు సామాజిక విలువలకు, సాంప్రదాయాలకు, పద్ధతులకు వ్యతిరేకంగా మనకు 2 భౌతిక ఆలోచన ధోరణులు ముందుకొచ్చాయని మనం ఇందాక అనుకున్నాం. దాంట్లో చార్వాకం ఒకటి, రెండోది గౌతమ బుద్ధుడు. ఈ గౌతమ బుద్ధుడి యొక్క ఆలోచనలు అనేటువంటిది, ఆయన బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత ఒక 45 సంవత్సరాల పాటు ఆ తన ప్రసంగాల ద్వారా కానివ్వండి, ఉపన్యాసాల ద్వారా కానివ్వండి, కథల రూపంలో ఒక 45 సంవత్సరాలు అనేక ప్రాంతాలని సందర్శించి ప్రబోధించడం చెప్పాడు. ఆ బుద్ధుడి యొక్క ప్రబోధాలనే ధమ్మచక్ర పరివర్తన అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే బుద్ధుడు తనకంటే ముందు కానీ తన తర్వాత కానీ ఏ ఒక్క ఫిలాసఫర్ కనిపెట్టినటువంటి ఒక ప్రాపంచిక సత్యాన్ని కనిపెట్టాడు. ఆ ప్రాపంచిక సత్య జ్ఞానాన్నే మనం చతురార్య సూత్రాలు అని పిలుస్తారు. చతురార్య సూత్రాలు అంటే 4 ప్రధానమైనటువంటి 4 నోబుల్ ట్రూత్స్, 4 ప్రధానమైనటువంటి వాస్తవిక అంశాలు అనేవి. అవి ఏంటి అని అంటే, ఒకటి, ఈ ప్రాపంచిక జీవితంలో లేదా ఈ ప్రాపంచిక సమాజంలో, వ్యవస్థలో దుఃఖం అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది మొదటి సత్యం. ఈ దుఃఖానికి రెండవ సత్యం ఏంటంటే, ఈ దుఃఖానికి కారణం ఏంటి అనేటువంటిది రెండవ సత్యం. అంటే ఈ దుఃఖానికి కారణం ఏమై ఉంటుంది అంటే, కోరికలు అనేటువంటి అన్ని బాధలకు ప్రధానమైనటువంటి కారణం. ఇక మూడో సత్యం ఏంటంటే, కోరికలను ఎలా పరిత్యజించాలి, ఎట్లా వదులుకోవాలి, దాన్ని ఆ కోరికల నుంచి, ఆ బంధనం నుంచి,
ఆ విపరీతమైనటువంటి ఆలోచనల నుంచి మనిషి ఎలా బయటపడాలి అనేటువంటిది మూడో సత్యం. ఇక నాలుగో సత్యం ఏంటంటే ఆ కోరికల్ని వదులుకోవడానికి ఎటువంటి మార్గాన్ని అవలంబించాలి, ఎటువంటి మార్గాన్ని మనం పాటించాలి, ఏ మార్గం ద్వారా పోవడం ద్వారా ఈ దుఃఖం నుంచి, దుఃఖానికి ఉన్నటువంటి కోరికల నుండి, ఈ దుఃఖ నివారణ కావాల్సినటువంటి పరిత్యజించే లక్షణం నుంచి మనిషి బయటపడతాడు అనేటువంటి విషయాన్ని ఈ 4వ ఆర్య సూత్రం. దీన్నే 4 ఆర్య సూత్రాలు అని అంటాం. ఇకపోతే ఈ 4 ఆర్య సూత్రాల తదనంతరం 4వ దాన్ని అంటే మనిషి యొక్క కోరికలను వదులుకొని ఒక నైతికమైనటువంటి జీవనాన్ని గడపడం కోసము 8 రకాల మార్గాలని బుద్ధుడు మన ముందు పెట్టాడు. వాటినే మనం అష్టాంగ మార్గాలు అని అంటున్నాం. ఈ అష్టాంగ మార్గాల్లో ముఖ్యంగా మనిషి ఒక సరైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. తన మీద, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మీద, ప్రాపంచిక జీవనం మీద ఒక సరైనటువంటి దృక్పథాన్ని, రైట్ వ్యూస్ అనేటువంటిది కలిగి ఉండాలంటాడు. ఆ తర్వాత ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. సరైనటువంటి లక్ష్యాన్ని మనం నిర్ణయించుకోవడంలో కూడా ఒక సరైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలని అంటాడు. అట్లాగే సరైనటువంటి అభిలాష అంటే ఏది పడితే అది మనసుకు వచ్చిందల్లా, మనం అనుకున్నదల్లా కోరికగా కాకుండా ఒక సరైనటువంటి వాస్తవిక యథార్థమైనటువంటి జీవన విధానానికి, సచ్యులతో కూడుకున్నటువంటి జీవన విధానానికి కావాల్సినటువంటి ఒక అభిలాషని వ్యక్తపరిచేటువంటి లక్షణాన్ని మనిషి అలవర్చుకోవాలంటాడు. అట్లాగే సత్యాన్ని పలకడం, ఎప్పుడూ కూడాను అబద్ధం ఆడడం కానీ, లేదా దొంగతనం చేయడం కానీ, లేదా ఇతరులను మోసగించాలనేటువంటి ప్రయత్నం చేయడం కానీ కాకుండా సత్యాన్నే ఎల్లప్పుడూ కూడా మనిషి పాటించేటట్టుగా ఉండాలంటాడు. అదేవిధంగా సరైనటువంటి దినచర్యలు అంటే రోజు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం కాలం వల్ల కూడా అనేక రకాల చర్యలు మనం చేస్తూ ఉంటాం. ఈ చర్యల్లో ఏది మంచి, ఏది చెడు, ఏది చేయడం ద్వారా సమాజ హితం అవుతుంది, ఏది చేయకపోవడం వల్ల సమాజ హితం జరుగుతుంది అనేది ఆలోచించి ఒక విచక్షణ జ్ఞానంతో సరైనటువంటి దినచర్యలని నిర్ణయించుకోవాలంటాడు. అట్లాగే సరైనటువంటి జీవన విధానం, వీటన్నింటినీ పాటించడం ద్వారా ఒక సరైనటువంటి జీవన విధానం అలవర్చుకోవాలి అని అంటాడు. అట్లాగే సరైనటువంటి ప్రయత్నం అంటే మనం చేయదలుచుకున్నటువంటి అంశాలను కానీ, మనం చేయాలనుకున్నటువంటి చర్యల్ని కానీ, మనం చేపట్టాలనుకున్నటువంటి విషయాల పట్ల ఒక సరైనటువంటి ప్రయత్నం అంటే రైట్ వే అనేటువంటి దాన్ని మనం పాటించాలంటాడు. అట్లాగే సరైనటువంటి ఆలోచనలు ఉండడం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఇట్లా 8 అష్టాంగ మార్గాలని చెప్పాడు. ఈ అష్టాంగ మార్గాలని పాటించడం ద్వారా సమాజంలో ఒక నైతిక జీవనంతో, సచ్ఛీలతతోటి, ధర్మబద్ధమైనటువంటి వ్యక్తి ప్రయోజనంతో కూడుకున్నటువంటి ఒక సమాజ హితాన్ని కోరినటువంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేయొచ్చు. అలా పాటించడం అనేటువంటిదే ధమ్మం అంటాడు. ధమ్మం అంటే ఏంటిది? ఇక్కడ అంటే బుద్ధుడి విషయంలో అక్కడ ధర్మ అనేటువంటిది ఏదైతే హిందూయిజంలో వర్ణాశ్రమ ధర్మం అన్నాడు. అంటే ఏ వర్ణంలో పుట్టినటువంటి వాడు ఆ వర్ణానికి సంబంధించినటువంటి వృత్తిని నిర్వర్తించడం ద్వారా ధర్మాన్ని పాటించినట్టుగా హిందూ మతం చెప్తుంది, హిందూ భావజాలం చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ ధమ్మం అంటే ఏంటి అంటే ఏ వ్యక్తి అయితే తన సచ్ఛీలతతో కూడుకున్నటువంటి ఒక సత్ప్రవర్తన విధానంతో నిలకడగా ప్రవర్తిస్తాడో అదే ధమ్మ భావన అంటాడు. ఇకపోతే సంఘం అంటే రెండో ముఖ్యమైనటువంటి భావం ఏంటంటే బౌద్ధంలో సంఘం. ఇక్కడ సంఘం అంటే ఏంటి? సమాజంలో స్త్రీ పురుషుల మధ్య కానీ, ధనిక పేదల మధ్య కానీ, లేదా రాజులు కులీనులు లేదా సామాన్య ప్రజల మధ్య కానీ ఏ రకమైనటువంటి తరతమ భేదాలు లేకుండా ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తితో సమానమైనటువంటి హోదాని, గుర్తింపుని, స్థితిని కలిగి ఉండేటువంటి ఒక సమాజమే బుద్ధుడు చెప్పినటువంటి సంఘ భావన. ఈ సంఘ భావనలో బుద్ధుడి యొక్క సంఘం అనేటువంటి దాంట్లో ఆనాడు అంటే బుద్ధుడి కాలంలో ఉన్నటువంటి రాజ కుటుంబాల నుంచి ఉన్నటువంటి పురుషులు, రాజకుటుంబాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు, అదేవిధంగా సామాన్యులైనటువంటి శూద్రవర్ణం నుంచి, చండాల వర్ణంలో నుంచి, లేదా దళిత వర్ణం నుంచి, లేదా ఈవెన్ వర్ణంలో నుంచి, వేశ్యల వృత్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా సంఘంలో సభ్యులుగా చేసుకున్నాడు. అంటే ఒక జాలరి పుత్రుడు ఉన్నాడు, ఒక వడ్డంగి పుత్రుడు ఉన్నాడు, ఒక నేత పనివాడు ఉన్నాడు, అట్నే ఒక కుమ్మరి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, దళితుడు అనేటువంటి వాడు ఉన్నారు. వీళ్ళందరినీ బౌద్ధాన్ని వాళ్ళు అధ్యయనం చేసి బౌద్ధాన్ని ప్రవచనం చేయడానికి, బోధించడానికి కూడా వాళ్ళు ఒక బోధిసత్తులుగా తయారు చేయబడ్డారు. అంటే వాళ్ళనే అరిహంత అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎవరైతే బౌద్ధాన్ని జీర్ణించుకొని దాన్ని మళ్ళీ ప్రబోధించడానికి ఒక ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దబడతాడో లేదా బోధకుడిగా తయారవుతాడో అతన్ని అరిహంత అంటాడు. అంటే ఏ రకమైనటువంటి వర్ణ వివక్ష కానీ, జాతి వివక్ష కానీ, కుల వివక్ష కానీ లేకుండా
అందరికీ కూడాను సమానమైనటువంటి అవకాశాలని, హోదాని, స్థితిని కల్పించినటువంటి వ్యవస్థ బుద్ధుడు స్థాపించినటువంటి సంఘ వ్యవస్థ. సో ఈ సంఘం అయితే బౌద్ధంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి హీనయానము, మహాయానం అనేటువంటి 2 శాఖలుగా విభజించబడింది. అంబేద్కరు బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత ఒక 3వ శాఖను కూడా అతను ప్రతిపాదించాడు. అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి బౌద్ధ శాఖ పేరు నవాయానం అని అంటాం. దాన్ని అంబేద్కర్ యానం అని కూడా అంటారు. కానీ యాక్చువల్గా అతను పెట్టినటువంటి పేరు, అంబేద్కర్ పెట్టినటువంటి పేరు మాత్రం నవయానం అనేటువంటి పేరు. అయితే ఈ నవయానం ద్వారా బుద్ధుడు, మన అంబేద్కర్ బుద్ధిజాన్ని ఏం చేయాలనుకున్నాడు? బుద్ధిజానికి ప్రత్యామ్నాయంగా, అంటే హీనయాన మహాయానానికి భిన్నమైనటువంటి బుద్ధిజాన్ని ఏ రూపంలో చెప్పాలనుకున్నాడంటే ప్రధానంగా ఒక 2-3 విషయాలు మనం ప్రస్తావిస్తాం. ఒకటి ఏంటంటే, వ్యక్తి యొక్క మోక్షాన్నే ప్రామాణికంగా తీసుకొని చెప్పినటువంటి హీనయాన మహాయాన బౌద్ధానికి భిన్నంగా వ్యక్తి మోక్షం కాకుండా ఇక్కడ సమాజం మొత్తాన్ని కూడా విముక్తి చేసేటువంటి ఒక మార్గాన్ని నవాయానం ద్వారా ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తిని కేంద్రంగా తీసుకోకుండా సమాజం మొత్తాన్ని కూడా కేంద్రంగా తీసుకోవడం. అంటే సమస్త ప్రజల యొక్క సమస్యలకు, సమస్త ప్రజల యొక్క పీడనకు, దోపిడీకి, అణచివేతకు వ్యతిరేకంగా ఒక విరుగుడు మంత్రంగా నవయాన బుద్ధిజం అనేటువంటిది తీసుకొచ్చాడు. అట్నే ఇంకా అంటే దీన్ని ఇంకో రకంగా సామూహిక విమోచన కోసం నవయాన బుద్ధిజం అనేటువంటిది స్థాపించాడని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే 2వ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనుషులందరికీ కులము, వర్ణము, జాతి, లింగభేదం అనేటువంటిది లేకుండా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడుకున్నటువంటి ఒక సమత, మమత భావం అనేటువంటిది నవయానంలో ఉండాలి. అంటే వ్యక్తుల పట్ల, జీవరాశుల పట్ల కరుణ, దయ, దయాలుత్వము అనేటువంటి ప్రేమ, వాత్సల్యం లాంటి భావజాలాన్ని మనం చూపించడం ద్వారా అందరిలో ఒక సమభావాన్ని తీసుకొచ్చి అందరూ కూడాను ఒక శాంతియుతమైనటువంటి మార్గంలో జీవనం గడపడానికి అవకాశం ఉంటుందన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అంబేద్కర్ స్థాపించినటువంటి లేదా ప్రతిపాదించినటువంటి నవయాన బుద్ధిజం అనేటువంటిది ఈ సమకాలీన సమాజంలో ఉన్నటువంటి ఉగ్రవాదానికి ఒక పరిష్కార మార్గం, అతివాద, తీవ్రవాద చర్యలకు ఇదొక పరిష్కార మార్గం. అట్నే సమాజంలో ఉండేటువంటి అనేక రకాల పీడనకు, దోపిడీకి, అసమానతలకు ఒక సరైనటువంటి మార్గంగా మనం చెప్పొచ్చు. అంటే ఆధునిక సమాజంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సరిపడినటువంటి ఒక ఆధ్యాత్మిక భావనా విధానమే అంబేద్కర్ స్థాపించిన లేదా ప్రతిపాదించినటువంటి నవయాన బుద్ధిజం అనేటువంటిది మనం చెబుతాం. అంటే దీంట్లో లాస్ట్గా ఒక మాట ఏంటంటే, నవయాన బుద్ధిజంలో అంబేద్కర్ లాస్ట్ ఒక మాట ఏమంటాడంటే, నవయాన బుద్ధిజం యొక్క అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే, ఎవరైతే పీడనకు గురవుతూ ఆ పీడననే తమ యొక్క ధర్మంగా పాటించేటువంటి వ్యక్తులు ఎవరైతే దాన్నే మోయడానికి ఎవరైతే సంసిద్ధం ఉంటారో అటువంటి వ్యక్తులని ఆ పీడన నుంచి విముక్తి చేయడానికి ఇదొక ముక్తి మార్గం అంటాడు. ఎవరైతే అణచివేతకు గురవుతారో ఈ అణచివేతకు గురయ్యేటువంటి వాళ్ళు, అణచివేత అనేటువంటిది అత్యంత సహజమైనటువంటిదని వాళ్ళు భావిస్తారో దాని నుంచి వాళ్ళని విముక్తి చేయడానికి నవయాన బుద్ధిజం అనేటువంటిది ఉన్నది పనికొస్తుందని అన్నాడు. అంటే ఒక ప్రపంచ మానవాళి యొక్క సామరస్య జీవనానికి మన అంబేద్కర్ చెప్పినటువంటి నవయాన బుద్ధిజం అనేటువంటి సరైనటువంటి పరిష్కార మార్గం అని మనం భావించవచ్చు. వెంకటరమణ గారు, ఇప్పటివరకు సారు బుద్ధిజంలోని మౌలిక సూత్రమైనటువంటి బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి దాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తూ అంబేద్కర్ నవయానాన్ని గురించి చెప్పడం జరిగింది అని చెప్పారు. అయితే మధ్యయుగాల కాలంలో పాశ్చాత్య తత్వవేత్తల యొక్క ఏ లక్షణాలతో ప్రచారంలోకి వచ్చారో వివరించండి. ప్రధానంగా పాశ్చాత్య తత్వానికి భారతీయ తత్వానికి మధ్య మన ఒక్క సారూప్యతనే తీసుకురావాలి. ఒకటేంటంటే, పాశ్చాత్య తత్వం అంతా కూడా న్యాయం గురించి ఎక్కువగా పోరాడింది. అందువల్లనే గ్రీకు, రోమన్ సిద్ధాంతాలన్నింటిలోనూ కూడా న్యాయ సిద్ధాంతాలు అనేవి కనిపిస్తాయి. అదే ఇండియన్ సిద్ధాంతానికి వచ్చేటప్పటికి ధర్మము, రాజధర్మము మొదలైన అంశాలు, వర్ణధర్మము, వర్ణాశ్రమ ధర్మము, అదేవిధంగా సార్ చెప్పినట్లుగా మరి బౌద్ధ మతానికి సంబంధించిన దమ్మ అనే భావన, వీటికి ఎక్కువ ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క రాజకీయ విలువ, ఒక్కొక్క ఆదర్శం అనేది ఒక్కొక్క ప్రాంతంలో బాగా ప్రాధాన్యత సంతరించుకోవటం అనేది చూస్తాం. మనం మధ్యయుగాల కాలం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనేది కనుక చూస్తే 476వ సంవత్సరంలో
అప్పటి కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని అధికార మతంగా ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటి నుంచి మధ్యయుగాలు ప్రారంభమయ్యాయి అని కొద్దిమంది పేర్కొంటారు. అది 1492 సంవత్సరంలో కొలంబస్ అమెరికాను కనుగొన్నంత కాలం వరకు, అంటే 476 నుంచి 1492 వరకు ఉన్న మధ్యకాలం ఏదైతే ఉందో దాన్ని మధ్యయుగాల కాలంగా కొద్దిమంది పేర్కొంటారు. అయితే మరికొద్దిమంది ఏమంటారంటే అసలు మధ్యయుగాల కాలం అనేది మరి కాన్స్టాంటినోపుల్ని తురుష్కులు ఎప్పుడైతే మరి దాడి చేసి వశపరుచుకున్నారో అప్పటి వరకు మాత్రమే మధ్యయుగాల కాలం ఉంది అని పేర్కొంటారు. అయితే మధ్యయుగాల కాలానికి కొన్ని ప్రధాన లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మధ్యయుగాల కాలం ఎక్కడైనా సరే మత ప్రాధాన్యం అనేది ఎక్కువగా ఉన్న మరి కాలంగా మనం చెప్తాం. ప్రజలు మత విశ్వాసాలను నమ్మారు, మరి అంధవిశ్వాసాలను నమ్మారు, హేతువును మర్చిపోయారు. అందువల్లనే వీటిని చీకటి యుగంగా పేర్కొంటాం, వీటిని డార్క్ ఏజెస్ అని చెప్తాం. రెండోది ఏంటంటే యూరోప్ ఖండానికి వచ్చినప్పుడు మధ్యయుగాల కాలంలో భూస్వామ్య వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది. దాన్ని ఫ్యూడలిజం అని చెప్తాం. అంటే మనకి భూస్వాములు ఎక్కడ వివిధ ప్రాంతాల్లో చాలా మరి అధికారయుతంగా తయారవటం అనేది మనం చూస్తాం. ఈ విధంగా మనకు చర్చ్ అనేది ఒక పక్కన, రాజ్యం అనేది ఒక పక్కన, ఈ రెండిట్లో ఏది గొప్పది అనే వాదన ఒకటి మధ్యయుగాల కాలంలో ప్రారంభమైంది. ఈ సిద్ధాంతంలో మనకు మధ్యయుగాల కాలం పాశ్చాత్య తత్వాన్ని కనుక పరిశీలిస్తే కొద్దిమంది చర్చిని సమర్థించారు, కొద్దిమంది రాజ్యాన్ని సమర్థించారు. చర్చిని సమర్థించిన వారిని పోపు ఆధిక్యతను సమర్థించిన వారిగా మనం చెప్తాం. వీరిని పాపల్ సుప్రిమసీ అనే దాన్ని, పాపల్ సుప్రిమసీ అంటే పోపు ఆధిపత్యాన్ని సమర్థించడంగా మనం పేర్కొంటాం. వీటిలో మనకు సెయింట్ ఆంబ్రోస్ కానీ, సెయింట్ గ్రెగరీ కానీ, అదేవిధంగా సెయింట్ ఆగస్టిన్ కానీ, అదేవిధంగా పోప్ గెలాషియస్ అని కానీ, వీరందరూ కూడా మనకు రాజ్యము చర్చి రెండిట్లో కూడా చర్చ్ గొప్పది, చర్చ్ అనేది మనకు పరలోకానికి సంబంధించింది కాబట్టి తప్పనిసరిగా మానవునికి స్వీయ క్రమశిక్షణకు మరి చర్చ్ అనేది ఎంతో తోడ్పడుతుంది కాబట్టి చర్చికి అనుగుణంగా రాజ్యం ఉండాలి, చర్చికి ఎక్కువ అధికారం ఉండాలి, పోప్కి ఎక్కువ అధికారం ఉండాలి, పోప్కి ఎక్కువ ఆధిపత్యం ఉండాలి అని చెప్పిన సిద్ధాంతం. దీనికి అనుగుణంగా వచ్చిన సిద్ధాంతాలని మనము ఖడ్గద్వయ సిద్ధాంతం అని చెప్తాం. దీన్నే మనము పోప్ గెలాషియస్ అనే అతను పేర్కొంటాడు. అదేవిధంగా విభాజక సిద్ధాంతం అనేది ఉంది. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక పక్కన చర్చికి, ఒక పక్క రాజ్యానికి, రెండింటికి కూడా విధేయత చూపాలి. చూపినప్పటికీ కూడా రాజ్యము చర్చి పరస్పర సంబంధాల విషయం మాత్రము రాజ్యము చర్చికి లోబడి ఉండాలి అని ఈ సిద్ధాంతం చెప్తుంది. దీనికి కొంత సమాంతరంగా రాజ్యము చర్చి రెండింటి యొక్క సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనే అంశంలో రాజ్యము గొప్పదే, చర్చి గొప్పదే, రెండు కూడా సమాంతరంగా సమానత్వం ఉండాలి అని చెప్పిన వాటిలో మనకు సెయింట్ థామస్ ఆక్వినాస్, డాంటే, అదేవిధంగా మార్సిలో ఆఫ్ పడువా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మనకు ఈ చర్చికి కూడా సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి, రాజ్యానికి సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్తారు. దీంట్లో భాగంగానే థామస్ ఆక్వినాస్ అనే అతను మనకు థియరీ ఆఫ్ యూనివర్సల్ లా అనే దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఆయన సమ్మా థియోలోజియా, సమ్మా కాంట్రా జెనలిస్ అనే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆయన చర్చి రాజ్యము రెండు కూడా వ్యక్తికి అవసరమే, ఒకటి ఇహలోకంలోను ఒకటి పరలోకంలోను, రెండింటికి కూడా మరి అవి రెండు ఉపయోగపడతాయి కాబట్టి, రెండిటి లక్ష్యము మానవుని యొక్క అభివృద్ధి కాబట్టి మరి రెండింటి కూడా సమానమైన విధేయత చూపాలి, రెండు కూడా సమానమే, ఒకదానిపైన ఒకటి ఆధిపత్యం చలాయించుకోవడానికి వీల్లేదు అని చెప్తూ ఆయన థామస్ ఆక్వినాస్ థియరీ ఆఫ్ యూనివర్సల్ లా అని చెప్తాడు. చెప్పి ఆయన శాసనం అనే దాన్ని అనేక రకాలుగా వర్గీకరించడం అనేది చెప్తాం. సో ఈ విధంగా మనకు మధ్యయుగాల తత్వం అంతా కూడా పరిశీలిస్తే మధ్యయుగాల కాలంలో మనము మత ప్రాధాన్యతతోటి రాజనీతి ఉండటం అనేది ఒకటి ఉంది. దానికి సమాంతరంగా మనం భారతదేశంలో తీసుకుంటే భారతదేశంలో కూడా భక్తి ఉద్యమం అనేది వచ్చింది. భక్తి ఉద్యమ కాలంలో మనకు భక్తి ఉద్యమ కవులు ఒక పక్కన భక్తిని చాటుకుంటూనే మరొక పక్క సామాజిక ఆర్థిక అసమానతలను వ్యతిరేకించడం అనేది కూడా మనం చూస్తాం. సో ఈ విధంగా మరి మధ్యయుగాల కాలంలో మరి బానిసత్వం నుంచి విముక్తి పొందే వారికి క్రైస్తవ మతం అనేది ఒక కరదీపికలాగా మారింది. అదేవిధంగా భారతదేశాన్ని కనుక తీసుకుంటే భారతదేశంలో కూడా మరి సమాజంలో ఉన్న అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారు అంటరానితనం నుంచి బయటపడటానికి, సామాజిక దురాచారాల నుంచి బయటకు పడటానికి భక్తి అనేది ఒక మార్గంగా మరి అనేక మంది భక్తి ఉద్యమ కవులు పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా కొంత సారూప్యత అనేది మనకు మధ్యయుగాల కాలంలో భారతీయ తత్వానికి పాశ్చాత్య తత్వానికి మధ్య మనం కొంత ఎస్టాబ్లిష్ చేయగలం. ప్రొఫెసర్ ముస్లే గారు సార్ చెప్పినట్టుగానే మధ్యయుగాలలో మత ప్రచారానికి సంబంధించిన ఒక ఆధ్యాత్మికవాదం అనేది రావడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగానే అది ఒక ఫినామినాగానే రావడం జరిగింది. అయితే మన భారతదేశంలో కూడా ఈ మధ్యయుగాల కాలంలో ఆధ్యాత్మికంగాను మత
పరమైన సాంఘిక ఆర్థిక వాదనలో సంబంధించినట్టు విలసిల్లిందనేది చరిత్రకారులు లేదా మన రాజనీతి తత్వవేత్తలు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రెండు ప్రధాన వాదాల యొక్క సారాంశాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాం? మధ్యయుగాల కాలం అంటే అదొక వెంకటరమణ గారు చెప్పినట్టుగా మత ప్రాధాన్యంతో కూడుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక వాదం. అది భారతీయ తాత్విక చింతనలో కూడా మనకు అవపడుతుందండి. దాంట్లో ముఖ్యంగా క్రీస్తు శకము 9వ శతాబ్దం నుండిలో మనం ఆది శంకరాచార్యులు, తర్వాత 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, ఆ తర్వాత వచ్చినటువంటి మాధ్వాచార్యులు, వీళ్ళందరూ కూడాను మత ప్రాధాన్యంతో కూడుకున్నటువంటి ఒక ఆధ్యాత్మికవాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక వైదిక మత తాత్విక భావజాలం అని మనం ఒక మాటలో మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని కొంచెం మాడిఫై చేస్తూ, అంటే దీంట్లో అటు భగవంతుని అంగీకరిస్తూనే, మత విశ్వాసాన్ని అంగీకరిస్తూనే, విశ్వాసం అనేటువంటిది కొంత హేతుబద్ధంగా ఉండాలనేటువంటి విధానంతో భక్తి ఉద్యమం అనేటువంటిది ఒకటి వచ్చింది. అంటే భక్తి ఉద్యమం ప్రధానంగా 2 అంశాల మీద ఆధారపడి ఉన్నది. ఒకటి, భక్తుడికి మధ్యలో పూజారి వర్గం అనేటువంటి దాన్ని అనవసరంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భావజాలం భక్తి ఉద్యమంలో ఒకటి వస్తుంది. రెండోది, భగవంతుడి దృష్టిలో సమస్త జీవరాశులు సమానమే అయినప్పుడు ఇంకా ఈ హెచ్చుతగ్గులు అనేటువంటి ఏమిటి, కాబట్టి వాటిని ఈ సమానమైనటువంటి దృష్టితో చూడాలి అనేటువంటిది దీంట్లో భక్తి ఉద్యమంలో ఉంటుంది. హలో చెప్పండి. చెప్పండి, మీ పేరేం పేరు సార్? సార్, ఇప్పుడు మనం ప్రతిసారి మాట్లాడుకునేటప్పుడు సామాజికంగా అనేటప్పటికీ అంటరాని వాళ్ళు వివక్ష తర్వాత దళితులు అని 3 రకాలుగా చెప్తున్నారు. ఈ 3 రకాలుగా ఎవరెవరు 3 రకాలుగా ఉంటారు, ఎట్లా విభజించారు దాంట్లో రిజర్వేషన్లు? ఓకే, అయితే సామాజికంగా మీరు చెప్పగలిగితే. సార్, అయితే మీ ప్రశ్న కూడా సంబంధించిన అంశానికి సంబంధించిందే ఉండాలి. మీ పేరు సార్? ఇప్పుడు ఏది ఏమడగమంటారు? మీ పేరు సార్? జాషువా. ఓకే, మేము మాట్లాడుతాం. ఓకే, అంటే దళితులు అనేటువంటిది ఒక సామాజిక సమూహాన్ని గురించి వ్యక్తీకరించేటువంటి భావం. దళితులు అంటే అంటరాని కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, గిరిజనులు, మైనారిటీలు, స్త్రీలు, అంటే ఎవరైతే వివక్షకు, పీడనకు, దోపిడీకి, అణచివేతకు గురవుతున్నారో వీళ్ళని దళితులుగా ఒక స్థూలంగా విశాలమైనటువంటి దృక్పథంలో ప్రస్తావించడం అనేది ఒకటి. మన అంశానికి సంబంధించి ఒక ఫిలాసఫీ ఎట్లా వాళ్ళు అప్లై చేయాలనేది అది వేరేటువంటి అంశం. ఫిలాసఫీకి సంబంధించి వచ్చినప్పుడు ప్రాచీన యుగాలలో ఏం చేశారు, మధ్య యుగాలలో, అదే తర్వాత వచ్చినటువంటి బుద్ధిజం ఏం చెప్పింది అనే విషయాన్ని మనం చర్చిస్తున్నాం. అవును, చెప్పండి. సో అట్లా చూస్తే అంటే ఎవరైతే అంటే వైదిక వాంగ్మయం ద్వారా అణచివేతకు, దోపిడీకి, పీడనకు గురయ్యి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆదరణ లేకుండా వాళ్ళని ఒక ప్రత్యేక వర్గంగా చూసినటువంటి వర్గాన్ని లేదా సమూహాన్ని మనం దళితులు అనేటువంటి భావజాలానికి సమానమైనటువంటి అర్థాన్ని చెప్తున్నాం. ఓకే, అంతే. రమణ గారు, అదే దాంట్లో ఇందాక మన చర్చలో అంటే భక్తి ఉద్యమం, అంటే భక్తి ఉద్యమం అనేటువంటి ప్రధానంగా సాంఘిక సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని, ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి సమానత్వాన్ని కోరుకున్నటువంటి ఒక ఉద్యమంగా మనం చెప్పాలి. అంటే కుల వివక్షకు వ్యతిరేకంగా, సామాజిక పీడనకు వ్యతిరేకంగా, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా ఒక ఆధ్యాత్మిక సమానత్వాన్ని సాధించడం కోసం జరిగినటువంటి ఉద్యమంగా మనం భక్తి ఉద్యమాన్ని చెప్పొచ్చు. ఇకపోతే భక్తి ఉద్యమం తర్వాత మళ్ళీ మరొక ప్రామాణికమైనటువంటి మరొక ముఖ్య తత్వాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాలి. అదే బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో తీసుకొచ్చినటువంటి బసవతత్వం, లేక దాన్ని అంటే బసవతత్వం ఏంటిది? బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించాడు. ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి, తర్వాత ఒక ఆనాడు చండాలుగా గుర్తించబడినటువంటి ఒక అర్జన కులంలో. హలో, చెప్పండి, మీ పేరండి? నా పేరు ప్రగతి. చెప్పండి. నేను ఎంఏ స్టూడెంట్ని. చెప్పండి. వెంకటరమణ సార్కి క్వశ్చన్. బంధుప్రీతి, దగ, మోసం, ధన ప్రభావం ఉన్న నేటి సమకాలీన సమాజంలో ప్రజాస్వామ్యం అంటే ఎలక్షన్లు అనే భావంకు వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మానవ కౌటిల్యుడు తత్వం అవసరం లేదా?
మార్క్స్ చెప్పిన వర్గ పోరాటం అవసరమా ఉంటారా? వివరించండి. థ్యాంక్ యూ బేబీ. మంచి ప్రశ్న వేశారు మీరు. అయితే ప్రజాస్వామ్యం అనేది ప్రాచీన యుగం నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో విధాలుగా రూపాంతరం చెందుతూ వస్తోంది. ప్రజాస్వామ్యం అనేది ప్రాచీన యుగంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యంగా ఉండేది. ఇప్పుడు ఆధునిక యుగానికి వచ్చేటప్పటికి దాని తత్వం మారి దాని స్వరూపం మారింది. ఇప్పుడు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంగా మారింది. అయితే ప్రతి యుగంలోనూ కూడా మనము ఎప్పుడైతే మనము ప్రజాస్వామ్యం అనేది మారుతూ వచ్చిందో దానికి అనుగుణంగా మనము కొంత మన చైతన్యం కూడా మారుతూ ఉండాలి. ప్రజా చైతన్యము, సామాజిక చైతన్యం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మనం ప్రజాస్వామ్యాన్ని కూడా మరింత అర్థవంతంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా అర్థవంతంగా మార్చుకునే క్రమంలో మనకు మార్క్స్ యొక్క బోధనలు కానీ, గాంధీ యొక్క బోధనలు కానీ, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా మనకి ఇంకా స్పష్టమైన అవగాహన చేకూరుస్తాయి. రమణ గారు చెప్పండి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే ఆధునిక పాశ్చాత్య రాజనీతి ఆవిర్భావానికి అనేక అంశాలు ప్రభావితం చేశాయి. ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం అనుకోండి, పునరుజ్జీవనం, ఇవన్నిటితో పాటు ప్రధానంగా ఉదారవాదం, సామ్యవాదం, మార్క్సిజం తదితర భావజాలాలు శతాబ్దాల తరబడి అనేక దేశాల్లో అనేక సమాజాలపై చెరగని ముద్ర వేశాయి. వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆధునిక సమాజాలు ఏవైతే ఉన్నాయో అవి తత్వశాస్త్ర రీత్యా చాలా విప్లవాత్మకమైన అభివృద్ధిని సాధించాయి. ప్రాచీన యుగంలోనూ మధ్యయుగాల్లోని లేని అనేక విశిష్టమైన తత్వాలు మనకు ఆధునిక యుగంలో గోచరిస్తాయి. వాటిలో ప్రధానంగా మనం మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే వాస్తవవాదం. ఇది మనం మ్యాకియవెల్లీ అనే అతనితోటి ప్రారంభమవుతుంది. మ్యాకియవెల్లీ మనం వాస్తవ రాజకీయాలు అనే దాని గురించి చెప్తాడు. ఆయన మరి రాజ్య వ్యవస్థ అనే దాన్ని నీతి, రాజనీతి అనే దానిగా విభజించి రాజ్య వ్యవస్థ కొన్ని సందర్భాల్లో నైతిక ఉదాసీనత పాటించడంలో తప్పు లేదు అని చెప్తాడు. అదేవిధంగా మతము, రాజకీయాలు దాన్ని కూడా వేరు చేయటం జరుగుతుంది. ఇక రెండవది ఏంటంటే ఒడంబడికవాదం. సామాజిక ఒడంబడికవాదం అనేది రాజ్యం అనేది భగవంతుడు నిర్మించలేదు, ప్రజలే ఒక ఒప్పందం ద్వారా నిర్మించుకున్నారు అనేది ఒక ఒడంబడికవాదం చెప్తుంది. ఇవన్నీ కూడా మనకు రాజ్య వ్యవస్థలో దాని యొక్క అధికారాన్ని మరి సమీకృతం చేసుకోవడంలో పౌరుల యొక్క పాత్ర ఏమిటి అనే దాన్ని చెప్తాయి. అదేవిధంగా ఉపయోగితావాదం అనేది మరొక సిద్ధాంతం వచ్చింది. అది రాజ్య వ్యవస్థ మరి అత్యధికుల సంతోషం కోసం అత్యధిక సంతోషాన్ని తీసుకొచ్చే చట్టాలు మాత్రమే చేయాలి అని చెప్తుంది. మ్యాక్సిమం హ్యాపీనెస్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఒక మూల సూత్రంగా ఉండి మరి ఉపయోగితావాదం మరి రాజ్య వ్యవస్థ శాసనాలకు ఒక సూత్రంగా పేర్కొంటుంది. ఇవన్నీ కూడా మనము ఉదారవాదాన్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి ఉపయోగపడిన తత్వాలుగా చెప్తాం. అంటే ప్రజలకు హక్కులు, స్వేచ్ఛలు అనేవి ఉండాలి, రాజ్యాధికారం తక్కువ ఉండాలి, వ్యక్తి యొక్క స్వేచ్ఛ, హక్కులు ఎక్కువగా ఉండాలి అని తెలిపే సిద్ధాంతాలు. ఇవన్నీ ఒక పక్క. వీటికి ప్రత్యామ్నాయంగా మరొక సిద్ధాంతం వచ్చింది. అది చాలా విప్లవాత్మకమైన సిద్ధాంతంగా పేర్కొంటాం. ప్రధానంగా పారిశ్రామిక విప్లవం శ్రమ దోపిడీకి పాల్పడి మరి శ్రమజీవులను దోపిడీ చేసి సమాజాన్ని పేదరికంలో నెట్టే క్రమంలో సామ్యవాద సిద్ధాంతం అనేది ఒక గొప్ప కరదీపికలాగా వచ్చింది. దాన్ని కార్ల్ మార్క్స్ అనే అతను తీసుకొచ్చాడు. ఆయన జర్మనీ దేశానికి చెందిన గొప్ప తత్వవేత్త. ఆయన ఏమంటాడంటే ప్రజల యొక్క భౌతిక పరిస్థితులు, ప్రజల యొక్క ఉత్పాదక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాన్ని నిర్దేశిస్తాయి. ప్రతి సమాజంలోనూ కూడా ధనవంతులు, పేదవారు అనే రెండు వర్గాలు ఉంటాయి. ధనవంతుల చేతిలో రాజ్యాధికారం ఉంటుంది, సమాజం పైన ఆధిపత్యం ఉంటుంది, సంస్కృతి పైన ఆధిపత్యం ఉంటుంది. ధనవంతులు మరి రాజ్యాధికారాన్ని చెలాయిస్తారు అని చెప్తాడు. చెప్పి ఈ దోపిడీని ఆపటానికి మరి వర్గ పోరాటం అనే తప్పనిసరి అని పేర్కొంటాడు. దాంట్లో భాగంగానే ఆయన సామాజిక విప్లవాన్ని, సామ్యవాద విప్లవాన్ని కూడా పేర్కొంటాడు. సో ఈ విధంగా మనకు 19వ శతాబ్దం వరకు వచ్చిన భావజాలాన్ని కనుక చూస్తే ఉదారవాదం ఒకవైపు, సామ్యవాదం ఒకవైపు, ప్రపంచ దేశాలు అనేక దేశాలపైన అవి ప్రభావం చూపాయి. అవి తర్వాత కాలంలో జాతీయోద్యమాలపైన కూడా ప్రభావం చూపాయి. ఉదాహరణకు భారతదేశాన్ని కనుక తీసుకుంటే మహాత్మా గాంధీ భావజాలం పైన కానీ, నెహ్రూజీ భావజాలం పైన కానీ ఈ సిద్ధాంతాల ప్రభావం కనిపిస్తుంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మేధావి మరి అమెరికా దేశంలో తాను ఉన్నప్పుడు అక్కడ ఉన్న పాశ్చాత్య భావాలను అధ్యయనం చేసి వాటిని భారతదేశానికి తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో ఆయన పొందుపరచడం కూడా చూస్తాం మనం. సో ఈ విధంగా మనకు పాశ్చాత్య భావజాలం అనేది భారతదేశం పైన ఎంతో ప్రభావం చూపిందని చెప్పచ్చు. హలో సార్, కార్మిక వర్గం అనే దాని మీద సార్ ఐటీఐ వాళ్ళు
10th తర్వాత 3 years 4 ఎగ్జామ్స్ రాసి వాళ్ళు వస్తారు. డిప్లొమా వాళ్ళు 10th తర్వాత 3 సార్ years సార్ సార్ వస్తారు. మీ ప్రశ్న మా అంశానికి సంబంధించింది మాత్రమే ఉండాలి. అది మీరు మా యూనివర్సిటీ ప్రధాన కేంద్రం దగ్గరికి వచ్చి వివరాలు తెలుసుకోండి. ముస్లే గారు, భారతదేశంలో అంబేద్కర్ ఆలోచన తత్వం అనేది విశేషంగా ప్రభావితం చేసినటువంటి భావజాలం. అయితే ఈ అంబేద్కర్ ఆలోచనలోని విశిష్టత ఏంది? సమయం దగ్గరగా వచ్చేది. అంబేద్కర్ ఆలోచనలో ప్రధానంగా మనకు 3 విషయాలు చూస్తామండి. ఒకటి ఏంటంటే సోషల్ డెమోక్రసీ, సామాజిక ప్రజాస్వామ్యం. ఈ సామాజిక ప్రజాస్వామ్యాన్ని, సాంఘిక ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేసుకోవాలని అంటే ఎన్యులేషన్ ఆఫ్ కాస్ట్. ఈ భారత సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సామాజిక సమస్య కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలి, ఇది ప్రధానం. రెండవది సోషల్ డెమోక్రసీ అనేటువంటిదే పొలిటికల్ డెమోక్రసీకి ఒక ఆధారంగా ఉండాలి. వితౌట్ సోషల్ డెమోక్రసీ దెర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ. ఇది అంబేద్కర్ యొక్క రెండో ముఖ్యమైనటువంటి ఇది. తర్వాత మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీకి రిజర్వేషన్స్ అనేటువంటి మూడో ముఖ్యమైనటువంటి అంశం. ఈ రిజర్వేషన్స్ అనేటువంటిది ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇది ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని అంటాం. అంటే కొన్ని తరాలుగా వీళ్ళు అణచివేతకు పీడనకు గురయ్యారు కాబట్టి దాంట్లో నుంచి వీళ్ళు విముక్తం చేసి ఇతర జనజీవన స్రవంతిలో సమానమైనటువంటి జీవన విధానం గడిపేటట్టుగా వీళ్ళకు రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలను, హక్కుల్ని కల్పించడం. సో అట్లా ఈ రిజర్వేషన్స్ అనేటువంటిది ఇచ్చారు. ఇది ఎఫర్మేటివ్ యాక్షన్ అనేటువంటి ఒక అమెరికా నుండి దీన్ని తీసుకున్నారు. సో అట్లా సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ, ఎకనామిక్ ఈక్వాలిటీ, వీటన్నిటికీ మూలము కుల వ్యవస్థని నిర్మూలించడం. రమణ గారు, చివరిగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ నేపథ్యంలో రాజనీతి తత్వం ఏ విధంగా మార్పులకు గురవుతూ వస్తుంది? ఇప్పుడు మనకు ప్రపంచీకరణవాదం అనేది ప్రపంచంలోని వివిధ దేశాల్లో 1990 తర్వాత బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని దేశాల్లో ప్రపంచీకరణవాదం అనేది మొదలుకోవటం అనేది ఆరంభం అవటం అనేది జరిగింది. అయితే ప్రపంచీకరణవాదంలో భాగంగా రాజ్య వ్యవస్థ యొక్క సంక్షేమ విధులను తగ్గించి రాజ్య ఉపసంహరణ అనేది ఏదైతే ఉందో ఇది మరి కొద్దిమంది ఫిలాసఫర్స్ దీన్ని సపోర్ట్ చేయటం అనేది మనం చూస్తాం. దీనికి ప్రధానంగా అమెరికా దేశానికి చెందిన రాబర్ట్ నాజిక్ ఎవరైతున్నారో ఆయన మరి కనిష్ట రాజ్యం అనే సిద్ధాంతాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఆయన రాజనీతి తత్వంలో కనిష్ట రాజ్య సిద్ధాంతం అనేది ఒకదాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా మనకు జాన్ రాల్స్ సిద్ధాంతాన్ని కనుక మనం తీసుకొస్తే సమాజంలో అణచివేతకు గురైన వర్గాలకు సామాజిక న్యాయం ఉండాలి అని చెప్పారు. రమణ గారు, సమయం అయిపోయేది. భారత పాశ్చాత్య రాజనీతి తత్వ ముఖ్య లక్షణాలు, తులనాత్మక విశ్లేషణ, ఈ అంశానికి సంబంధించి అసలు తత్వశాస్త్రం అంటే ఏంది, ఈ తత్వశాస్త్రంలో ప్రాచీన యుగంలో ప్రాచీన భారత రాజనీతి ఏ విధంగా ఉంది, అదేవిధంగా గ్రీక్ రాజనీతి తత్వం ఏ విధంగా ఉంది, ఆ తర్వాత వచ్చినటువంటి మధ్యయుగాల్లో రాజనీతి తత్వం, ముఖ్యంగా మధ్యయుగాల్లో మత ప్రచారం ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను సాంఘికంగాను కొనసాగింది. అయినప్పటికీ అందులోపట సహేతుకమైనటువంటి లక్షణాలు, అదేవిధంగా శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నటువంటి ఈ రెండు భిన్న స్రవంతుల గురించి వివరంగా తెలుసుకున్నాం. అదే క్రమం లోపట బుద్ధిజం యొక్క ప్రామాణికంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి మౌలిక సూత్రాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మధ్య యుగంలో నుంచి మతమౌఢ్యానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి లౌకికవాదం, జాతీయవాదం, అదేవిధంగా ప్రజాస్వామ్యం, సరికొత్త ఆలోచనలు, విభిన్న దృక్పథాలతో ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పారిశ్రామిక విప్లవం, ఆ తర్వాత వచ్చినటువంటి మార్క్సిజం, సామ్యవాదం, ఇవన్నీ కూడా భారత రాజనీతి తత్వాన్ని లేదా పాశ్చాత్య రాజనీతి తత్వాన్ని సుసంపన్నం చేశాయి. ఈ చర్చ అనేది మా విద్యార్థులకు, మీరు మా స్టూడియోకు రావడంతో మా విద్యార్థులకు ఎంతగానో ఈ చర్చ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇంతటితో ఈ చర్చను ముగిస్తున్నాం.